అండ్ కమింగ్ టు ఆర్సీబీ సార్, సో ఆర్సీబీ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈసారి ఆల్మోస్ట్ విన్ అవుతున్నాము అన్న స్టేజ్కి వెళ్ళిపోయారు. అండ్ పాయింట్స్ టేబుల్లో కూడా సెకండ్లో ఉంది ఆర్సీబీ. సో ప్లేయర్స్ అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ లుంబిని ఈ బాధ నుంచి బయటికి రావడం, ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు యూనో ఒక టెన్షన్ బాధలో ఉన్నారు ఇప్పటికి కూడా, బికాస్ కంటిన్యూగా జరగడం ఎవరు కూడా అనుకోలేదు, అనుకుంది జరిగింది. సో దాని నుంచి ఫస్ట్ దాన్ని బయటకు రావడం కూడా అంత ఈజీ కాదు ప్లేయర్స్ కనుక, బికాస్ నాట్ అన్ ఈజీ జాబ్ ఫర్ ఎనీ వన్. అండ్ దట్ ఒక మొమెంటం రిథమ్ అనేది ఎవరికైనా ఉంటుంది ఒక స్పోర్ట్స్లో. మీకు ఒక టీం విన్ అవుతున్నప్పుడు సడన్గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ మొమెంటం దెబ్బతీసింది అంటే మళ్ళీ దాన్ని పుంజుకోవాలంటే రాబట్టుకోవాలంటే అంత ఈజీ కాదు. ఫర్ ఎ ప్లేయర్, ఫర్ ఎ టీమ్ చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ దట్టు మీరు చూడండి, మీరు ట్రావెల్ చేసి వస్తున్నారు, ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత యూ విల్ నాట్ హ్యావ్ ఇనఫ్ రెస్ట్ ఆల్సో. మీకు రెస్ట్ ఉండదు, ఇమీడియట్లీ మీకు బిజినెస్ స్టార్ట్ చేయాల్సిందే, ఆడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అండ్ అటువంటి సిచ్యువేషన్లో నేను అనుకుంటాను కొన్ని ఇబ్బందులు ఉంటాయి, బట్ తప్పదండి. ఎందుకంటే ఇప్పుడు 25th లోపు ఇది కంప్లీట్ కావాలి అంటే కుछ पाने के लिए कुछ खोना पड़ता है అన్నట్టు ప్లేయర్స్కి కూడా కుछ खोना पड़ेगा యాక్చువల్లీ. ఇప్పుడు ఆ మొమెంటం రిథమ్ మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారనేది దట్ ఈస్ అప్పుడు అంతే కొంచెం డిఫికల్ట్ అవుతుంది గ్యాదర్ చేసుకోవడానికి. బట్ ఐ థింక్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు వాళ్ళు వీళ్ళందరూ కనుక ఐ థింక్ దే వోంట్ టేక్ మచ్ టైమ్ ఆల్సో టు గెట్ బ్యాక్ ఇన్ టు దిస్ థింగ్. ఓకే, బట్ ఆల్రెడీ ఎవరైతే ఇండియాలో ఉన్నారో ఓకే, ఫారెన్ ప్లేయర్స్ మళ్ళీ రావాలి అంటే వాళ్ళకి కొంచెం నిజంగానే రెస్టింగ్ పీరియడ్ కావాలి కదా. ముఖ్యంగా వెస్టిండీస్ వాళ్ళకి చాలా టైం పడుతుంది, బట్ వస్తారండి, ప్రాబ్లం ఏం లేదులేండి, తొందరగా వచ్చేస్తారు, స్టార్ట్ అవుతుంది. బట్ మళ్ళీ ఇమీడియట్గా మొమెంటం రాబట్టుకోవాలంటే మాత్రం కష్టం అవుతుంది. ఇప్పుడు నిన్న స్టార్క్ వేసినటువంటి బౌలింగ్ ఇవాళ వేయగలుగుతాడు ఇమీడియట్గా అంటే కొంచెం బ్రేక్ అనేది వచ్చిన తర్వాత ఐ థింక్ ఇట్స్ బిట్ డిఫికల్ట్. ఇనిషియల్గా కొంచెం ఎర్లీ హికప్స్ ఉంటాయి, బట్ వాళ్ళకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, టన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక దే కెన్ గెట్ బ్యాక్ టు యాక్షన్ ఈజీలీ. అండ్ ఆల్సో ఆర్సీబీ యాజ్ ఎ టీమ్ ఎలా ఉంది ఫర్దర్ గా విన్నింగ్ ఛాన్సెస్? ఫ్యాంటాస్టిక్ అండి. మీరు మొదటి రోజు మీరు అడిగినప్పుడు కూడా చెప్పాను, మీ ఫేవరెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెరిఫిక్ ఫామ్ లో ఉండడం అనేది. ఆఫ్ కోర్స్ అతని విషయం మనం చాలా మాట్లాడాల్సి ఉంది కూడా, ఎందుకంటే అతడు రిటైర్మెంట్ కావాలని కూడా అనుకుంటున్నాడు. అండ్ నోబడీ వాంట్స్ దట్ టు హ్యాపెన్ యాక్చువల్లీ ఇమీడియట్ గానైతే. ఇంకా చాలా క్రికెట్ ఉంది అతనిలో, టెస్ట్ క్రికెట్ ఉంది ముఖ్యంగా. 2020 నుంచి రిటైర్ అయినాడంటే ఇట్స్ ఓకే. ఒక 2020లో ఇప్పుడు చూస్తున్నాం ఫ్రాంచైజ్ క్రికెట్ అయితే. అతడు ఫామ్లో ఉండడంతో ఆర్సీబీ ఇప్పటివరకు అటువంటి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ కనబరచగలిగింది. బికాస్ టాప్ ఆర్డర్లో అతడు ఎక్కడ కూడా మీకు లుంబిని ఈ సంవత్సరం అయితే ఫెయిల్ అయినట్టుగా ఒక ఎగ్జాంపుల్ అయితే లేదు. మేబీ 1-2 times ఐ థింక్ కొంచెం తక్కువ స్కోర్ చూసాం కానీ, బట్ ఈస్ బీన్ స్కోరింగ్ రన్స్ ఇన్ ఎవ్రీ మ్యాచ్ యాక్చువల్లీ. 50s ఉన్నాయి అండ్ టీంను గెలిపిస్తున్నాడు, ముందుండి నడిపిస్తున్నాడు యాక్చువల్లీ. అండ్ చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉన్నాడు రజిత్ పట్నాయక్ ఆన్ ద ఫీల్డ్. అతని ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడుతుంది కనుక ఆర్సీబీకి అబ్సల్యూట్లీ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ ద టీమ్ ఎవ్రీబడి వాంట్స్ టు విన్ ఆల్సో. ఎందుకంటే 3 times ఫైనల్లో జరుపుకున్నటువంటి టీం అన్ఫార్చునేట్లీ ఎప్పుడు కూడా వాళ్ళను లక్ అనేది దూరం చేస్తుంది, కానీ ఆ లక్ అనేది వాళ్ళను లాస్ట్ టైం ఆల్మోస్ట్ దే కేమ్ వెరీ క్లోజ్ అండి. లాస్ట్ టైం ప్లే ఆఫ్స్కి చేరుకున్నారు, 3 times ఫైనల్స్లో ఆడినప్పుడు కూడా పాపం కొంచెం అన్నీ కూడా నేరో డిఫీట్సే ఉన్నాయి వాళ్ళకు. సో దిస్ ఇయర్ ఐ థింక్ టెరిఫిక్ ఫామ్ను వాళ్ళు కంటిన్యూ చేసినట్లయితే, ఇక్కడ మాక్సిమం మ్యాచెస్ బెంగళూరులోనే జరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా బెంగళూరులో వాళ్ళు 2 matches కూడా ఆడబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు ప్లే అగైన్స్ట్ కోల్కతా, దే ఆర్ గోయింగ్ టు ప్లే అగైన్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్సో. అసలు నేను వెళ్ళాలి రియల్గా చెప్పాలంటే, ఒకవేళ స్కెడ్యూల్ ప్రకారం కొనసాగినట్లయితే ఐ షుడ్ హావ్ బీన్ ఇన్ బెంగళూరు బై టుడే. వెళ్ళాల్సి వస్తుంది కావచ్చు మళ్ళీ. తర్వాత హైదరాబాద్లో ప్లే ఆఫ్స్ ఉన్నాయి వాళ్ళకు, ఏం ప్రాబ్లం లేదు. హైదరాబాద్లో నేను అనుకుంటాను ఆర్సీబీ అంటే ఇంకా పూర్తిగా అంటే దాన్ని ఏమంటారంటే ఫైనలైజ్ ఫిక్స్ కాలేదు, అంటే ఏ టీం చేరుకుంటుందని చెప్పడం కష్టం. ఇప్పుడు టాప్లో ఉన్నటువంటి 5 teamsలో ఏదైనా ఒక టీం బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఆర్సీబీ ఏంటంటే మీరు అన్నట్టుగా లుంబిని సేఫ్ పొజిషన్లో ఉన్నారు 8 wins తోటి, బట్ వాళ్ళకు ఇంకా కనీసం ఒక విన్ కావాలి. బట్ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా కపుల్ ఆఫ్ మ్యాచెస్లో గెలిచి వాళ్ళు ఏమనుకుంటారంటే టాప్ 2లో పోయే ప్రయత్నమే చేస్తారు. ఎందుకంటే మీకు టాప్ 2లో ఉన్నట్లయితే మీకు ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే టాప్ 2 teams ఆడినప్పుడు స్ట్రేట్ అవే మీకు ఫైనల్కి పోయే ఛాన్స్ ఉంటుంది, లేకుంటే మళ్ళీ ఆఫ్ కోర్స్ ఎలిమినేటర్ కూడా ఆడాల్సి వస్తుంది అప్పుడు. సో ఆ అడ్వాంటేజ్ కూడా కోల్పోకుండా ఉండడానికి నేను అనుకుంటాను దే విల్ డూ దేర్ బెస్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ సంవత్సరం ఆఫ్ కోర్స్ హేజల్వుడ్ బ్రహ్మాండంగా రాణించడం, కృణాల్ పాండ్యా పెద్ద ఐకానిక్ స్పిన్నర్ కాకుండా కానీ వికెట్ తీయడం, సుయేష్ శర్మ మంచి బౌలింగ్ చేయడం, తర్వాత భువనేశ్వర్ కుమార్ ఒక ప్లస్ పాయింట్ అయిపోయినాడు. అండ్ దయాల్ అండి, అసలు యాక్చువల్గా ఒక ఓవర్లో రింకు సింగ్ 30 runs స్కోర్ చేసినటువంటి ఒక ఐపీఎల్ కూడా మనం చూసాం. అండ్ అటువంటి దయాల్లో ఈ సంవత్సరం ఒక మార్పు చూసాం. అసలు ఒక మెచ్యూర్డ్ క్రికెటర్గా బౌలింగ్ చేస్తున్నాడు. లాస్ట్ ఓవర్లో మనం చూసాం
అగైనెస్ట్ చెన్నై బెంగళూరులో లుంబిని. నేను అనుకుంటాను ఆ సిక్సర్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా ఆ నొబ్బాల్ తర్వాత ఇక అయిపోయింది అనుకున్నారు. బట్ ఆ తర్వాత నెక్స్ట్ 2 balls ఈ బౌల్డ్ బ్యూటిఫుల్లీ కట్టడి చేశాడు. ఆ 1-2 runs తో మ్యాచ్ కూడా గెలిచారు. దట్ వాజ్ అ వెరీ క్లోజ్ ఎన్కౌంటర్ ఇన్ బెంగళూరు. అండ్ ఆ తర్వాత అఫ్ కోర్స్ మరొక మ్యాచ్ కూడా గెలవడం చూసాం. సో దే ఆర్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్. పటిడర్ యాజ్ ఎ కెప్టెన్ పడికల్ ఫామ్లో ఉండడం అండ్ సాల్ట్, బేతెల్ వీళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చక్కగా ఉంది. అండ్ షెఫర్డ్ ఒక న్యూ హీరోగా మొన్న 14 balls అతడు ఎప్పుడైతే ఒక 50 సాధించాడో ఐ థింక్ ఒక సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాడు. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ వాళ్ళకు అన్ని కలిసి వస్తున్నాయి మెల్లమెల్లగా. సో అంత మంచి ఫామ్లో అందరూ ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్. అండ్ దే ఆర్ ఆఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఫేవరెట్స్, అది డౌటే లేదు, టు విన్ ది IPL ట్రోఫీ దిస్ ఇయర్. ఎస్. అండ్ టాకింగ్ అబౌట్ విరాట్ కోహ్లీస్ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్, సో బీసీసీఐకు ఇంకా అప్రూవ్ చేయలేదు, ఇంకా టాక్స్ నడుస్తూ ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ నో వన్ వాంట్స్ విరాట్ కోహ్లీ టు రిటైర్ దిస్ ఎర్లీ. ఫస్ట్ ఏంటంటే May 23 బిఫోర్ యాక్చువల్లీ టీమ్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఇంగ్లాండ్ టూర్ ఉంది కదా, 5 టెస్ట్ మ్యాచెస్ ఆడతారు. అండ్ ఆల్రెడీ రోహిత్ రిటైర్డ్ అయిపోయినాడు. సో అది అఫ్ కోర్స్ దట్ వాజ్ ఐ థింక్ ఏ బిట్, నాకేమనిపిస్తుంది ఒక ఫోర్గన్ కంక్లూజన్ లాగానే కనబడింది. ఇట్ వాస్ నెవర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ టెస్ట్ క్రికెట్. ఆస్ట్రేలియాలో సిరీస్ ఓడిపోయిన తర్వాత రోహిత్ ఓన్లీ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ 50-50 అండి. ఒకటి ఏంటంటే ఏజింగ్, ఒకటి రెండోది ఏంటంటే న్యూ జనరేషన్ క్రికెటర్స్ కూడా అద్భుతంగా ఆడుతున్నారు. అండ్ టు పేవ్ ద వే ఫర్ ది యంగ్స్టర్స్, అదొక మంచి నిర్ణయం కూడా అతను తీసుకున్నాడు. అండ్ అతనికి బీసీసీఐ కూడా మేబీ క్యాప్టెన్సీ ఇచ్చే ఒక అది కూడా ఇంట్రెస్ట్ కనబరచలేదు అసలు. సో ఇవన్నీ కూడా కావడంతో అతడు రైట్ టైం అండి, హి హస్ డన్ ఇనఫ్. అఫ్ కోర్స్ టెస్ట్ మ్యాచెస్లో మరికొన్ని మ్యాచెస్ ఆడుతుంటే బాగుంటుంది అని అందరూ అనుకుంటారు, కానీ అన్ఫార్చునేట్లీ వాట్ హ్యాపెండ్ విత్ హిమ్ యాక్చువల్లీ లుంబిని, ఐ రిమెంబర్ 2010లో ఐ వాస్ కవరింగ్ ద టెస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికా అగెన్స్ట్ ఇన్ నాగ్పూర్లో. పాపం ఆ మ్యాచ్లో ఆడాలి, చిన్న ఇంజరీ కారణంగా ఆ మ్యాచ్కు దూరం అయిపోయినాడు. 3 years వెయిట్ చేయాల్సి వచ్చింది పాపం మళ్ళీ టెస్ట్ మ్యాచ్ ఆడడానికి. అండ్ హీ మేడ్ హిస్ డెబ్యూ అగెన్స్ట్ వెస్ట్ ఇండీస్, దట్ టు హిస్ ఫేవరెట్ గ్రౌండ్ కోల్కతాలో. ఫేవరెట్ అంటే మన అందరికీ తెలుసు, 264 అక్కడనే స్కోర్ చేశాడు. అక్కడనే వెస్ట్ ఇండీస్ తోటి 177 స్కోర్ చేశాడు ఫస్ట్ మ్యాచ్లో. సెకండ్ మ్యాచ్లో ఐ కవర్డ్ దట్ వాజ్ ద లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ ఇన్ ముంబై. అప్పుడు 111 అండ్ అప్పుడు ఆ సెంచరీ సాధించిన తర్వాత లుంబిని ఎవ్రీబడి థాట్ దట్ అజరుద్దీన్ 3 centuries వరుసగా కొట్టాడు కదా అగెన్స్ట్ ఇంగ్లాండ్, దానికి కూడా దగ్గరైనాడని అనుకున్నారు. కానీ బట్ ఆ తర్వాత కొంచెం గ్యాప్ కూడా వచ్చింది, టెస్ట్ మ్యాచెస్ నుంచి దూరం కావాల్సి వచ్చింది. కపుల్ ఆఫ్ టైమ్స్ ఇంజరీ కారణంగా క్యాప్టెన్ అయినాడు. క్యాప్టెన్గా అఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ, ధోనిలాగా అంత గొప్ప రికార్డ్ లేకున్నా కానీ ఐ థింక్ ఈ లెడ్ ఇన్ 22 matches, 12 wins, 9 defeats, బట్ ఈజ్ డన్ ఇనఫ్ యాక్చువల్లీ. అండ్ వన్ డే క్రికెట్లో 2020 క్రికెట్లో ఎంత చెప్పే తక్కువనే. 2007 నుంచి ఈజ్ బీన్ పార్ట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. 2007లో ధోని నేతృత్వంలో కప్పు గెలిచినప్పుడు పార్ట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. 11లో ఆఫ్ కోర్స్ అన్ఫార్చునేట్లీ ఇండియా గెలిచినప్పుడు టీంలో లేకపోయినాడు ఇంజరీ కారణంగా. కోహ్లీ ఉన్నాడు అప్పుడు. 13లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు ఈ వాజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ టీమ్. ఇద్దరు కోహ్లీ అండ్ రోహిత్ శర్మ బ్రహ్మాండంగా ఆడారు. 17లో కూడా ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో ఓడిపోయినా కానీ కోహ్లీకి మంచి సపోర్టివ్ రోల్ ప్లే చేశాడు. తర్వాత రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీ వి ఆల్ నో దట్ ఇండియా వన్ రీసెంట్లీ. అండ్ 2024 వరల్డ్ కప్ కూడా T20 గెలుచుకున్నారు. బార్బడస్లో ఫైనల్, అమెరికా వెస్ట్ ఇండీస్లో జరిగింది. ఐ థింక్ 2023లో వరల్డ్ కప్లో ఫైనల్లో వెళ్ళడం ఐ థింక్ ఎంత చేయాలో అంత చేశాడండి. సర్వీసెస్ ఎప్పుడు కూడా ఇండియా మర్చిపోలేదు. ఒక గ్లోరియస్ కెరియర్ అతనిది కొనసాగింది, డౌటే లేదు. అండ్ మనం అందరం కూడా రిటైర్మెంట్ తర్వాత హిట్ టీవీ తరఫున మంచి హ్యాపీ అతని లైఫ్ కొనసాగాలి ఇట్లాగే అని చెప్పి, బికాస్ ఈస్ బీన్ అ ఫెంటాస్టిక్ క్రికెటర్, నో డౌట్ అబౌట్ ఇట్. రోల్ మోడల్ యాక్చువల్లీ. అండ్ ట్రీట్ టు వాచ్ వెన్ ఈస్ ప్లేయింగ్. అద్భుతంగా ఆడతాడు, మంచి ఫాస్ట్గా ఆడతాడు. సో ఐ థింక్ మోడర్న్ క్రికెట్లో అతనికి మంచి పేరుంది, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కనుక కోహ్లీ లాగా అతన్ని మనం ఎంత మెచ్చుకున్నా తక్కువనే. బట్ రిటైర్ కావడం అనేది ఆల్ గుడ్ థింగ్స్ కమ్ టు అన్ ఎండ్ అంటాం కదా, ఎవ్రీబడి హ్యాస్ టు రిటైర్. దేనికైనా ఒక ఎండ్ అనేది ఉంటుంది. బట్ వాట్స్ విత్ రోహిత్స్ ఫిట్నెస్ సార్? రోహిత్ ఫిట్నెస్ నాట్ బ్యాడ్ అండి, ఏం ప్రాబ్లం లేదండి. ఇప్పుడు చూడండి IPLలో ఫస్ట్ కొంచెం అదైన తర్వాత ఎంత ఫిట్గా ఉన్నాడు, అద్భుతంగా ఆడదు. అంటే మీరు రన్స్ కొడుతున్నాడు అంటే ఫిట్గా ఉంటేనే కొట్టలేస్తారు కదా. కానీ ఒకటి నేనేమనుకుంటానంటే, అంటే ఒక ట్రూత్ ఏంటంటే లుంబిని, ఎప్పుడు కూడా మనం దాన్ని నిజాన్ని దాటలేం. 36-37 years తర్వాత ఎందుకు రిటైర్ అవుతారంటే, అంటే దెర్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్రికెటర్స్ హూ ప్లేడ్ 42-43 వరకు ఆడిన వాళ్ళు ఉన్నారు. 48 years కూడా టెస్ట్ డెబ్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ చాలా రేర్గా ఉంటాయండి. మీకు డెఫినెట్లీ రిఫ్లెక్సెస్ తగ్గుతుంటాయండి ఎవరికైనా. హ్యూమన్ నేచర్ అండి, మీరు నేచర్కి అగెన్స్ట్గా ఇప్పుడు బౌలర్. సో టెస్ట్ క్రికెట్లో మీకు ఏం కావాలంటే, టెస్ట్ క్రికెట్లో మీకు బౌలర్కి ఎక్కువగా లిబర్టీ ఉంటుంది కనుక, వన్ డే క్రికెట్కు, టెస్ట్ క్రికెట్కు, T20కి చాలా దేంట్లోనే మీకు కావాలి ఫిట్నెస్ క్రికెట్. బట్ టెస్ట్ క్రికెట్ టెంపర్మెంట్ డిఫరెంట్గా ఉండాలి. సో అతను నేను ఏమనుకుంటానంటే రైట్ టైం అని చెప్పి అనుకున్నాడు. అండ్ BCCI నుంచి మీరు ఇన్స్ట్రక్షన్స్ రావచ్చు అతనికి. లక్ష్మణ్ విషయంలో కాలేదా పాపం. బట్ ఒకటి నేనేమనుకుంటానంటే లుంబిని,
వీళ్ళందరి గ్రేట్ క్రికెటర్స్కు ఒక సరైనటువంటి సెలబ్రేషన్ జరగకపోవడం అనేది, ధోని విషయంలో కూడా పాపం కోవిడ్ అప్పుడు అతను రిటైర్డ్ కావడం అనేది అంత సెలబ్రేషన్ జరగలేదు. సచిన్ టెండూల్కర్ కొరకు ఒక స్పెషల్ టెస్ట్ మ్యాచ్ వాజ్ కండక్టెడ్ ఇన్ ముంబై యాక్చువల్లీ. ఆఫ్ కోర్స్ యూనో అంటే మనం కాదంటే, బట్ వీళ్ళందరి విషయంలో కూడా నేను అనుకుంటాను అలా జరుగుంటే బాగుంటుంది. ఎవ్రీబడి ఎందుకంటే ఒక గొప్పగా ఇప్పుడు బాంబేలో ఒక లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడి రిటైర్ కావడం, ఆ క్రౌడ్ ముందు అతడు అనౌన్స్ చేయడం అనేది దట్ ఆ ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది, సాటిస్ఫాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ అలా ధోనికి జరగలేదు, అట్లా ద్రావిడ్కి జరగలేదు, కుంబ్లేకి జరగలేదు, లక్ష్మణ్ కూడా పాప అన్ఫార్చునేట్లీ జరగలేదు. అండ్ ఆ విషయంలో కొంచెం సాడ్ అనిపిస్తుంది. అండ్ విరాట్ కోహ్లీ కూడా ఇప్పుడు రిటైర్ అవుతున్నాడు, అతను ఎందుకు ఆడమంటున్నారంటే అతను ఇంకా క్రికెట్ ఉందండి అసలు. యాక్చువల్గా ఇంగ్లాండ్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. విరాట్ కోహ్లీ లేకుండా ఇంగ్లాండ్ సిరీస్ చాలా ఇప్పుడు యంగ్స్టర్స్ తోటి వెళ్ళాలి అంటే కొంచెం కష్టమే అవుతుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ ఈజ్ ఎ టఫ్ టీమ్ అండి. అండ్ ఇంగ్లాండ్ ఓడించడం అనేది అంత ఈజీ కాకపోవచ్చు. అండ్ దట్టు ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఓడిపోయి వచ్చారు కనుక మళ్ళీ ఒక ఫారిన్ టూర్లో ఓడిపోయినట్లయితే ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఫైనల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ 2027 కొరకు. ఇప్పటి నుంచే ఇది ఫస్ట్ సిరీస్గా అవుతుంది కనుక ఐ థింక్ ఆ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్సో. అండ్ అందుకని ఇప్పుడు కోహ్లీని రిక్వెస్ట్ చేస్తున్నారు రివర్స్ తీసుకోవచ్చు. అతను ఒక ఆలోచన తెలియజేశాడు, నేను రిటైర్ అవుతాం అనుకుంటున్నానని చెప్పి. బట్ రిటైర్ అయితే కాలేదు ఇంకా. ఓకే, నేను అనుకుంటాను రివర్స్ చేయొచ్చు. అండ్ బీసీసీ డెసిషన్ యాక్సెప్ట్ చేసే ఛాన్స్ అయితే కనబడుతుంది. అండ్ ఈ హ్యాస్ టు ప్లే అండి. కనీసం ఇంగ్లాండ్ సిరీస్ ఆడిన తర్వాత ఇట్స్ ఓకే, 5 టెస్ట్ మ్యాచెస్ చాలా ఇంపార్టెంట్ కనుక లెట్ హిమ్, బికాస్ రిటైర్ కావడం అనేది ప్లేయర్స్ యొక్క డెసిషన్, మనం దాన్ని రెస్పెక్ట్ కూడా చేయాలి. ఇప్పుడు రోహిత్ రిటైర్ అని అంటే వీ షుడ్ రెస్పెక్ట్ ద డెసిషన్ ఆల్సో. ఎప్పుడు కూడా అంటుంటారు కదా, వెన్ అన్న దానికంటే వై రిటైర్ అనేది అడగాలి పబ్లిక్ కూడా. ఎందుకు రిటైర్ అయినాడా అని అడగాలి, కానీ వెన్ విల్ ఈ రిటైర్ అని చెప్పి ఎప్పుడు అడగకూడదు ఏ ఫీల్డ్లోనైనా కానీ. సో అలా ఉన్నట్లయితేనే మీకు ఆ గౌరవం ఉంటుంది, దాన్ని మీరు కాపాడుకుంటేనే ఇంపార్టెంట్. అండ్ విరాట్ కోహ్లీ కూడా చాలామంది, మీరు గవాస్కర్ ఎలా రిటైర్ అయిపోయినాడు, టెండూల్కర్ ఎట్లా రిటైర్ అయినాడు, వాళ్ళ దగ్గర ఇంకా సత్తా. టెండూల్కర్ కూడా ప్లేడ్ ఫర్ కపుల్ ఆఫ్ అటుకు లాస్ట్లో అంత పర్ఫార్మెన్స్ అనుకున్నట్టుగా లేకున్నా కానీ ఇప్పుడు రోహిత్ కూడా అట్లాగే అయిపోయింది కదా లాస్ట్ 10-15 ఇన్నింగ్స్ నుంచి పెద్ద స్కోర్ లేదు అతనికి. సో పబ్లిక్ మీకు అడిగినప్పుడు దానికంటే మీరు ఎందుకు రిటైర్ అవుతున్నాడు ఇతనని అడిగేటప్పుడే రిటైర్ కావాలి, కానీ ఎప్పుడు రిటైర్ విరాట్ కోహ్లీకి ఇంకొక 1 year క్రికెట్ ఉందని అనిపిస్తుంది నాకైతే. బట్ దట్స్ హిస్ డెసిషన్ అండి. బట్ ఒకవేళ అతడు డిటర్మిన్డ్గా ఉన్నట్లయితే యూ కాంట్ స్టాప్ హిమ్ ఆల్సో. బట్ బీసీసీ యొక్క దాన్ని కూడా ఒప్పుకుంటాడు నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంగ్లాండ్ సిరీస్ ఇంపార్టెంట్, కన్విన్స్ చేసే ఛాన్స్ అయితే కనబడుతుంది. టీంను కూడా సెలెక్ట్ చేయబోతున్నారు, కొత్త క్యాప్టెన్ చూడబోతున్నాం మనం. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ అయితే వాళ్ళు కన్సిడర్ చేసేలా కనబడతారు. రాహుల్ అఫ్ కోర్స్ కెన్ బి ఎ గుడ్ చాయిస్. బుమ్రా బౌలర్ ఇంజరీస్ ఉంటాయి కనుక, ఇంజరీ ప్రోన్ ఉంటున్నాడు కనుక అతను కూడా చేయకపోవచ్చు. శుభ్మన్ గిల్కు తక్కువ వయసులోనే ఒక మంచి క్యాప్టెన్సీ వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది ఎట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అండ్ ఈ స్టౌటెడ్ టు బి ద ఫ్యూచర్ ఇండియన్ క్యాప్టెన్ ఆల్సో ఆల్ డిపార్ట్మెంట్స్లో. 2020 వరల్డ్ కప్ కూడా అతన్ని, 26 వరల్డ్ కప్ కూడా T20 అతనే ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టారు. అండ్ ఈస్ బిన్ ప్లేయింగ్ బ్రిలియంట్లీ. చూస్తున్నాం కదా ఇప్పుడు గుజరాత్ను ముందుండి నడిపిస్తున్నాడు కదా, లీడింగ్ బై ఎగ్జాంపుల్. సో బెంచ్ స్ట్రెంత్ ఉంది, ప్లేయర్స్ ఉన్నారు. బట్ కోహ్లీ లాంటి ప్లేయర్ మళ్ళీ ఇమీడియట్గా కావాలి అంటే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇమీడియట్గా ఒక సచిన్ను తర్వాత సచిన్ని చూడడానికి కోహ్లీలో చూడగలిగాము ఒక సచిన్ను, కానీ మళ్ళీ కోహ్లీ తర్వాత ఒక కోహ్లీని చూడగలుగుతామా అంటే శుభ్మన్ గిల్లో కొన్ని లక్షణాలు అయితే క్వాలిటీస్ ఉన్నాయి కానీ బట్ అంత ఇమీడియట్గా కొంచెం ఎక్స్పీరియన్స్ మేబీ యాడ్ అవుతే ఈస్ 25 కనుక ఐ థింక్ నెక్స్ట్ 5 yearsలో కొంచెం ఇంకా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వీ కెన్ సీ మరి. బట్ నాట్ లైక్ టెండూల్కర్, కోహ్లీ. డెఫినెట్లీ బెంచ్ స్ట్రెంత్ అయితే అద్భుతంగా ఉంది. ఇండియాకి ఏం ప్రాబ్లం లేదు, బౌలింగ్లో బ్యాటింగ్లో ఎక్కడ కూడా బాధపడే మీకు ఛాన్స్ కనబడటం లేదు. సో లెట్స్ ఆల్ విష్ దెమ్ ఆల్ గుడ్ లక్ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.